నమస్కారాలు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు నేను పొదిలి గ్రామానికి వచ్చినప్పుడు నేను మీ ఉత్సాహం చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతా ఉంది. మొన్నే మార్కాపూర్ వచ్చిపోయాను, ఈరోజు పొదిలికి వచ్చాను. రెండు ప్రాంతాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనదే. ఈ గెలుపు ఎవడు ఆపలేడు. ఒకప్పుడు ఈ పొదిలి వేరే నియోజకవర్గంలో ఉండేది, ఇప్పుడు మార్కాపూర్కి వచ్చింది. ఎప్పుడు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి పనులన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు గెలిపించాలి. ఒక చరిత్ర తిరగ రాయాలి. ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఎంత చౌకబారు రాజకీయాలు అయిపోయాయంటే, మొన్నటి వరకు గిద్దలూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, అక్కడ అప్రతిష్ట పాలైపోయారు. చీపో అన్నారు వాళ్ళు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ మీరు చీకొట్టారు. ఇక్కడ మీరు చీకొడితే ఆయన ఎత్తకపోయి గిద్దలూరులో పడేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అక్కడ పనికిరాని నేత ఇక్కడ పనిమంతుడు అవుతాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం చేయడం అవునా కాదా? కుండ మార్పిడి అవునా కాదా? మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కుండ మార్పిడని. అలాంటి కుండ మార్పిడి చేసే సమస్య పరిష్కారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా.